హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు హెతాన్షి క్యూట్ టాక్స్. ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇక నేను మీకు ఇవాళ ఎర్ర చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. 4 టొమాటోస్, కారం, పసుపు, జీలకర్ర తీసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ తగినంత వేరుశెనగ గింజలు తీసుకొని అలా బాగా వేయించేసుకొని మనం పొట్టు తీసుకోవాలండి. చూడండి ఇలా బాగా రెడ్ కలర్లో కొద్దిగా వేయించుకోవాలి. ఇక్కడ చూడండి మా పాప పొట్టు తీస్తుంది. ఎంత బాగా పొట్టు తీస్తాను చూడండి, ఎంత క్యూట్గా ఉఫ్ ఉఫ్ అనుకుంటా. ఇంకా నేను ఇది వీడియో తీసుకొని పెట్టేసుకున్నానండి, అలా తను పొట్టు తీస్తుంటే ఫ్యూచర్లో తనకి ఎప్పుడైనా చూపించవచ్చు అనేసి. నెక్స్ట్ టొమాటోస్ అన్నీ కట్ చేసుకొని ప్యాన్ తీసుకొని కొద్దిగంత ఆయిల్ వేసి బాగా మగ్గనిచ్చుకోవాలండి టొమాటోస్ అన్నది. బాగా ఈ చట్నీ అయితే చాలా సూపర్గా యమ్మీగా ఉంటుందండి. కంపల్సరీగా ట్రై చేయండి వీడియో చూసే వాళ్ళంతా. అలా బాగా మగ్గిన తర్వాత మనం తీసుకున్న జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా కొద్దిగా అంత ఫ్రై అయిన తర్వాత మనం చూడండి అలా బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇంకా కారం, పసుపు అనేది యాడ్ చేసేసుకొని మగ్గిన టొమాటోస్లోకి మనం బాగా కలిపేసుకోవాలి. కారం, పసుపు అన్నది మనం జీలకర్ర కూడా ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది జీలకర్ర అనేది, కారము. ఇలా టొమాటోస్ అన్నీ కారం పైన కప్పేసుకోవాలి. కారం కూడా కొద్దిగంత పచ్చి వాసన రాకోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇలా మిక్సీ జార్ తీసేసుకొని వేయించుకున్న వేరుశెనగ గింజలన్నిటివి యాడ్ చేసేసుకొని తగినంత ఉప్పు, మనం వేయించిన టొమాటోస్ మొత్తం యాడ్ చేసేసుకొని మిక్సీ జార్లోకి కొద్దిగంత వాటర్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. అంతే, మనకి రెడ్ చట్నీ అనేది, ఎర్ర చట్నీ అనేది తయారైపోతుంది. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. దోశ కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి, లేదా పొంగల్, లేదా ప్లెయిన్ రైస్, ఇలా ఏ దాంట్లోకైనా ఈ చట్నీ చాలా సూపర్ ఎమ్మీగా ఉంటుందండి. కంపల్సరీగా ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.